అమెరికా అనుమతించడంతో ఉక్రెయిన్ రష్యాపై లాంగ్ రేంజ్ క్షిపణి దాడులు చేయడం, అందుకు ప్రతిగా పుతిన్ వెంటనే అణ్వస్త్రాలను ప్రయోగించడం విషయంలో కీలక నిర్ణయాలు తీసుకోవడం లాంటివి వేగంగా జరిగిపోయాయి. అందుకు సంబంధించిన సవరణలు కాపీపై పుతిన్ సంతకం పెట్టేశారు. ఆ వెంటనే ఉక్రెయిన్ పై ఓ ఖండాంతర క్షిపణి ICBM ను ప్రయోగించడం కూడా జరిగిపోయింది. అయితే ఈ తతంగాన్ని అమెరికా సీక్రెట్ గా పర్యవేక్షిస్తుంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. ఉపగ్రహ టెక్నాలజీలను అత్యంత చాకచక్యంగా ఉపయోగించుకునే అమెరికా, రష్యా అంతర్గత విషయాలపై నిఘా పెంచింది. మొన్న ఉక్రెయిన్పై ICBM దాడి ఘటనలో రష్యా తీసుకున్న నిర్ణయాలను ముందే పసిగట్టడం జరిగింది. ఈ విషయంలో తన స్పై శాటిలైట్స్ ఉపయోగించుకుని రష్యన్ సైనిక అధికారుల రహస్య సంభాషణను అమెరికా అధికారులు విన్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ ఉక్రెయిన్లోని ఏదైనా సైనిక కేంద్రం మీద అణుదాడి చేయవచ్చనే వార్త ముందుగానే అమెరికాకు చేరింది. దాంతో ఉక్రెయిన్ వ్యాప్తంగా ఆందోళనలు పెరిగాయి. రష్యా అణ్వస్త్రాలను ప్రయోగించబోతోందన్న వార్తలు గుప్పుమన్నాయి. అయితే అలాంటిదేమీ జరగలేదు. కేవలం దానిని పరీక్షించడం మాత్రమే జరిగింది. 1000 కిలోమీటర్ల రేంజ్లో ఎప్పుడో తయారు చేయబడిన క్షిపణి ఎలా పనిచేస్తుందో తెలుసుకోవడం మాత్రమే జరిగింది. దాంతో ప్రపంచ దేశాలు తేలికగా ఊపిరి పీల్చుకున్నాయి. అప్పటికే 3వ ప్రపంచ యుద్ధం మొదలైందనే వార్తలొచ్చాయి. అయితే ఇప్పటికే ఉక్రెయిన్ మీద రష్యా ఆక్రమణ ప్రారంభమై 1000 రోజులు గడిచాయి. దాంతో ఇక రష్యా ఉక్రెయిన్ విషయంలో తాడోపేడో తేల్చుకోవాలని నిర్ణయించుకుంది. అందుకే పుతిన్ ప్రకటనలలో అణ్వాయుధాల ప్రయోగం ప్రస్తావన గురించి మరోసారి చర్చ మొదలైంది. పుతిన్ రష్యా అణు విధానంలో మార్పులు చేశారు. మరోవైపు అమెరికా అందించిన ATACMS క్షిపణులను రష్యా మీదకు ప్రయోగించింది ఉక్రెయిన్. దాంతో పుతిన్ ఆగ్రహంతో రగిలిపోయారు. గత నెలలో జరిగిన రష్యన్ ఆర్మీ 2024 అక్టోబర్ 29న నిర్వహించిన వ్యూహాత్మక అణునిరోధక దళాల విన్యాసాల కార్యక్రమంలో పుతిన్ పాల్గొన్నారు. అక్కడ ఉక్రెయిన్పై అణ్వస్త్రాలను ప్రయోగించే విషయంపై కీలక నిర్ణయాలు జరిగాయి. అయితే ఈ నేపథ్యంలోనే ఉక్రెయిన్ బాంబులు పేల్చింది. అమెరికా అనుమతితో లాంగ్ రేంజ్ క్షిపణులను ప్రయోగించడం జరిగింది. దాంతో వెంటనే పుతిన్ తమ అణ్వస్త్ర విధానంలో అణ్వాయుధాలను ఉపయోగించే విధానంలో మార్పులను ఆమోదించారు. రష్యా కొత్త అణ్వాయుధ విధానం ప్రకారం అణ్వాయుధాలు లేని దేశం అణ్వాయుధాలు ఉన్న దేశంతో జట్టు కడితే ఆ 2 దేశాలు తమపై దాడి చేసినట్లు రష్యా భావిస్తుంది. నిజానికి ఉక్రెయిన్ వద్ద అణ్వాయుధాలు లేవు, కానీ దానికి మద్దతిస్తున్న అమెరికా వద్ద ఉన్నాయి. ఈ యుద్ధంలో అమెరికా, బ్రిటన్ దేశాలు ఉక్రెయిన్కు అండగా ఉన్నాయి. ఆయుధాలు, నిధులు అందిస్తున్నాయి. వీటితో పాటు 32 దేశాల నాటో సైనిక కూటమి కూడా ఉక్రెయిన్కు మద్దతు ఇస్తోంది. ఈ సమీకరణాలకు అనుగుణంగా రష్యా తన విధానానికి మార్పులు చేర్పులు చేసింది. రష్యా మీద మరో దేశం క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేసినా, వైమానిక దాడులు చేస్తే ఆ దేశం మీద అణ్వాయుధాలతో ప్రతిస్పందించేలా రష్యన్ అణు విధానంలో మార్పులు చేశారు. ఉక్రెయిన్ ఇప్పటికే రష్యా మీద అనేకసార్లు వైమానిక దాడులు చేసింది, డ్రోన్లను ప్రయోగించింది. ఇప్పుడు అమెరికా ఇచ్చిన క్షిపణులను కూడా ప్రయోగిస్తోంది. దాంతో మారిన విధానాన్ని బట్టి ఏ దేశమైనా మరో దేశంతో కలిసి సైనిక కూటమి ఏర్పాటు చేసినా, ఉన్న సైనిక కూటమిని విస్తరించినా, రష్యా సరిహద్దుల సమీపంలో సైనిక మౌలిక వస్తువుల్ని అభివృద్ధి చేసినా, సైనిక విన్యాసాలు నిర్వహించినా ఆ దేశం మీద రష్యా అణ్వాయుధాలు ప్రయోగించవచ్చు. వాస్తవానికి ప్రపంచంలో ఇప్పటికీ ఎక్కువ అణ్వాయుధాలు రష్యా దగ్గరే ఉన్నాయి. సోవియట్ కాలంలో తయారు చేసిన ఆయుధాలు ఇంతవరకు గత 6 దశాబ్దాలుగా గోడౌన్లలో మూలుగుతున్నాయి. అణ్వాయుధాలు ప్రయోగించడం గురించి రష్యా ఇప్పటికే అమెరికా, మరికొన్ని దేశాలను హెచ్చరించింది. 2024 మార్చిలో రష్యా అధ్యక్ష ఎన్నికలకు ముందు తాము అణ్వస్త్రాలను ప్రయోగించేందుకు సిద్ధంగా ఉన్నామని పుతిన్ చెప్పారు. అమెరికా ఉక్రెయిన్కు తన సైన్యాన్ని పంపిస్తే యుద్ధం మరింత తీవ్రమై ఉండేది. దీన్ని మరింత లోతుల్లోకి వెళ్లి చూస్తే రష్యాలో అణ్వాయుధాలు ఎక్కువగా ఉన్న వాటి గురించి ఎన్నడూ ఖచ్చితమైన పూర్తి సమాచారం బహిర్గతం చేయలేదు. అయితే వివిధ సంస్థల నుంచి అందిన సమాచారం ప్రకారం రష్యా వద్ద అత్యధిక సంఖ్యలో అణ్వాయుధాలు ఉన్నాయి. దాదాపు 5977 ఉన్నట్లు అంచనా. ఇది అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ వద్ద ఉన్న అణ్వాయుధాల కంటే ఎక్కువ. ఇందులో కొన్ని వ్యూహాత్మక ఆయుధాలు కూడా ఉన్నాయి. ఉక్రెయిన్తో యుద్ధంలో రష్యాకు గట్టి ఎదురుదెబ్బలు తగిలితే వ్యూహాత్మక ఆయుధాల్ని ప్రయోగించే అవకాశాలున్నాయని కొంతమంది నిపుణులు నమ్ముతున్నారు.